నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఉమెన్ రిప్రజెంటేషన్ ఈజ్ లో ఇన్ ఇండియా కామెంట్. భారతదేశంలో మహిళల యొక్క ప్రాతినిధ్యం, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం, దట్ మీన్స్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ చాలా తక్కువగా ఉంటుంది. కామెంట్స్ చేయమంటున్నాడు. ఇలా కూడా ప్రశ్న అడగవచ్చు. ఇలా కామెంట్స్ చేయమనేటప్పుడు దానికి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ దాన్ని మనం చేయాల్సి ఉంటుంది. పాజిటివ్ యాక్సెప్టెన్స్ చేయొచ్చు, డిస్యాక్సెప్టెన్స్ కూడా చేయొచ్చు. ఎస్, ఐ అగ్రీ విత్ ద స్టేట్మెంట్. నేను ఇది ఎప్పుడైనా సరే ఇలా రాయాలి ఖచ్చితంగా. నువ్వు అగ్రీ అవ్వలేదనుకో, నో ఐ కాంట్ అగ్రీ విత్ దిస్ అబౌట్ స్టేట్మెంట్ లేదా స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఉమెన్ రిప్రజెంటేషన్ ఈజ్ లో ఇన్ ఇండియా. మహిళల ప్రాతినిధ్యం పాలిటిక్స్ అని అనక్కర్లేదు, రిప్రజెంటేషన్ అంటే అదే, తక్కువగా ఉంది. ఎస్ ఆర్ నో కామెంట్ చేయమంటున్నాడు. ఎస్, ఐ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఈజ్ లో. ఈజ్ ఇక్కడ పడలేదు, ఈజ్ లో, తక్కువగానే ఉంది, నిజమే. దానికి రీజన్ చెప్పాలన్నమాట. రీజన్ చెప్పాలని సొంతం కూడా రాసుకోవచ్చు. నేను సొంతంగా ఇక్కడ రాశాను చూడండి, మీరు సొంతంగా రాసుకోవచ్చు. అలాగని చెప్పి పిచ్చి రాసుకోకూడదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఉమెన్ రిప్రజెంటేషన్ నెవర్ రీచెస్ ఈవెన్ 10% ఇన్ ద లోక్సభ మన సెంట్రల్ గవర్నమెంట్లో లోక్సభ ఉంటుంది కదా, లోక్సభలో 545 మంది మెంబర్స్ ఉంటారు కదా. కనీసం ఇప్పటి వరకు భారతదేశం స్వాతంత్రం వచ్చి 75-80 అయిపోయినప్పుడు కూడా ఎప్పటికీ మహిళలు 10% కూడా లోక్సభలో సభ్యత్వం లేదు. ఇదొకటి. దీని ఈ స్టేట్మెంట్కి సపోర్ట్ చేసి ఇదొకటి కరెక్ట్, నిజమే, రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది అనడానికి ఇదొకటి. నెక్స్ట్ మూడో పాయింట్, ద షేర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఆల్ స్టేట్స్ అసెంబ్లీస్ ఈజ్ లెస్ దాన్ 5%. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల తాలూకు మొత్తం అసెంబ్లీస్లో లెక్కేసుకుంటే టోటల్ నెంబర్స్లో 100% అనుకుంటే 5% కన్నా తక్కువ ఉంది మహిళల తాలూకు షేరు. అదే రిప్రజెంటేషన్ అని అంటాడు. మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 ఉన్నాయి కదా, 175లో 5% కాదు, మొత్తం 28 రాష్ట్రాల్లో ఉన్న 1000 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే రాష్ట్రంలో 5% కంటే తక్కువగా ఉంది మహిళల షేరు లేదా మహిళల రిప్రజెంటేషన్ ఆల్ స్టేట్స్ ఆఫ్ అసెంబ్లీస్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇన్ ద గవర్నమెంట్ ఆర్ క్యాబినెట్. గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్ క్యాబినెట్ మినిస్టర్ అంటే రకరకాల మినిస్టర్స్ ఉంటారు కదా, అనేక విద్యాశాఖ మంత్రి అని, అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పేసి, రైల్వే మినిస్టర్ అని చెప్పి రకరకాల మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ అని అనేక రకాల మినిస్టర్స్ ఉంటారు కదా, అది క్యాబినెట్ అంటారు. ముఖ్యమైన మంత్రివర్గాన్ని క్యాబినెట్స్ అంటారు. డిప్యూటీ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ రకరకాలు ఉంటారు. అన్నింటిలో క్యాబినెట్ మినిస్టర్ అనేది చాలా గొప్ప పదవులు, గొప్ప హోదాస్. సో అలా ఎగ్జిక్యూటివ్లో కానీ అంటే గవర్నమెంట్లో కానీ లెజిస్లేచర్ తర్వాత లెజిస్లేచర్ ఎలాగ లేదని సంగతి ఈ 2 పాయింట్లు చెప్తున్నాయి. గవర్నమెంట్లో కూడా దట్ మీన్స్ ఎగ్జిక్యూటివ్ బాడీస్లో కూడా కానీ లేదా క్యాబినెట్ మినిస్టర్స్లో కానీ కూడా వినండి చూడండి, ఇన్ ద గవర్నమెంట్ ఆర్ క్యాబినెట్ ఆర్ లార్జ్లీ మేల్ ఈవెన్ ఏ ఉమెన్ బికేమ్స్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్. అంటే కొన్ని సందర్భాల్లో మహిళలు సీఎంలుగా చేశారు కొన్ని రాష్ట్రాల్లో. మహిళలు పిఎం అంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ చేశారు మనకి 1970స్లో, 60s ఎండింగ్లోను 70s ఎండింగ్లో ప్రైమ్ మినిస్టర్ చేశారు. మహిళలు పిఎంలుగా సీఎంలుగా ఉండేటప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్లో లేదా వాళ్ళ క్యాబినెట్లో మహిళల పాత్ర చాలా తక్కువగా ఉంది. లార్జ్లీ మేల్ అంటే ఈ క్యాబినెట్లోను గవర్నమెంట్లోనూ ఎక్కువ శాతం పురుషులే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ప్రైమ్ మినిస్టర్ సీఎంలు పురుషులు ఉండేటప్పుడు కాదు, మహిళలు ప్రైమ్ మినిస్టర్ గాను ఇందిరాగాంధీ టైంలో మహిళలు చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా మహిళల ప్రాధాన్యత తక్కువగా ఉంది అని చెప్పడం కూడా. అంటే మహిళలు సీఎంలుగా పిఎంలుగా ఉన్నప్పుడు కూడా మహిళలకు ప్రాధాన్యత లేదు, అదొకటి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే 4 పాయింట్స్ సరిపోతాయి. సో దేర్ ఈజ్ ఏ అర్జెంట్ నీడ్ ఇంక్రీజ్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేచర్ టు ఎంపవర్ ద ఉమెన్. చూసావా? కాబట్టి మహిళల యొక్క ప్రాధాన్యత ఎంతైనా చాలా ఎక్కువగా, చాలా ఇమ్మీడియట్గా వాళ్ళకి కల్పించాల్సిన అవసరం, అర్జెంటుగా కల్పించాల్సిన అవసరం ఏమైనా ఉంది. ఎందుకంటే ఎందులో కల్పించాలి ఉమెన్ రిప్రజెంటేషను? లెజిస్లేచర్స్, స్టేట్ లెజిస్లేచర్ అవ్వచ్చు, సెంట్రల్ లెజిస్లేచర్ అవ్వచ్చు అక్కడ. ఎందుకంటే టు ఎంపవర్ ఉమెన్, మహిళల యొక్క సాధికారత, మహిళలు తమకు తామే ఆలోచించుకునే తీరును పెంచడానికి, మహిళలు తమకు తామే అధికారాన్ని చేపట్టడానికి, మహిళలు తమకు తామే సాధికారతను సాధించడానికి. ఎంపవర్ అంటే ఎంపవర్ అంటే సాధికారత, మహిళలు తమ తామే నిలబెట్టేట్టు చేయటం అన్నమాట. మరి ఇలా చేయాలంటే ఖచ్చితంగా మహిళల యొక్క ప్రాధాన్యత లెజిస్లేచర్స్లో ఎక్కువగా ఉండాలి, అర్జెంటుగా ఉండాలని చెప్పటం అన్నమాట. ఇది ఈ 2 లెసన్స్ కూడా, ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ క్వశ్చను, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు
1.5 డే 1 డేలో వచ్చేయాలి. దాన్ని చూడకుండా రాసి నాకు గ్రూప్లో పెట్టాలి. అది. థ్యాంక్ యూ.